మిర్చి, ఉల్లిగడ్డ, మెంతి కూర, కొత్తిమీర, టమాటా, అలా ఆయిల్ పోసుకోవాలి. అలా ఆయిల్ పోసుకున్న తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర వేయాలి. ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత ఉల్లిగడ్డలు వేయాలి. ఉల్లిగడ్డలు వేసిన తర్వాత మిర్చి వేయాలి. తర్వాత కొద్దిగా కలపాలి. మెంతపాకు వేయాలి. మెంతి అలా కలపాలి. పసుపు వేయాలి. అలా కలపాలి. టమాటాలు వేయాలి. కొంచెంసేపు ఉడికిన తర్వాత కారప్పొడి అండ్ ఉప్పు వేయాలి. కర్రీ రెడీ అయిపోతుంది.